అందరికీ నమస్కారం. నెట్వర్కింగ్కి సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అయినా సరే, ఎథికల్ హ్యాకింగ్లో సంబంధించిన ఏవైనా కాన్సెప్ట్లు అయినా సరే నేర్చుకోవడానికి ఫస్ట్ ముందుగా నెట్వర్కింగ్ బేసిక్స్ అనేవి ప్రాపర్గా ఉండి చాలా యూజ్ అవుతుంది అనమాట. మన కొత్త క్లౌడ్ ఎన్వైరన్మెంట్కి మారినా కూడా ఈ నెట్వర్కింగ్కి సంబంధించిన బేసిక్స్ అన్ని సిమిలర్గా ఉంటాయి అనమాట. క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అయినా సరే, రెగ్యులర్గా ఆన్ ప్రెమిసెస్ ఎన్వైరన్మెంట్ అయినా సరే, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆన్ ప్రెమిసెస్ ఎన్వైరన్మెంట్ నుంచి నెట్వర్కింగ్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం క్లౌడ్ ఎన్వైరన్మెంట్కి మైగ్రేట్ చేస్తున్నారు అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, వాటికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ కానీ. ఆటోమేటిక్గా క్లౌడ్ ఎన్వైరన్మెంట్కి మైగ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫైర్ వాల్స్ కానీ, వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కానీ అవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ బేసిక్స్ అనేవి ఏముంటాయి అవి మాత్రం కామన్గానే ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఈ కోర్స్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్ క్లాసెస్లో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది బేసిక్స్ అండ్ బియాండ్. వీలైనంత వరకు బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా ఇదే సిరీస్లో కానీ లేకపోతే వేరే కోర్స్లో కానీ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెయిన్ అజెండా వచ్చేసి ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్. ఈ టాపిక్లో నెట్వర్క్ టైప్స్, నెట్వర్కింగ్ డివైజెస్, నెట్వర్క్ టోపాలజీస్, నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఐపీ అడ్రసింగ్, మ్యాక్ అడ్రసింగ్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గురించి నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ప్రీవియస్గా ఒక వీడియో చేశాను నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్. బట్ ఇన్కేస్ పాసిబిలిటీస్ ఉంటే ఇంకా అడ్వాన్స్డ్గా కానీ నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇంకేమైనా టాపిక్స్ వీలైతే నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్లో నెట్వర్కింగ్ డెఫినేషన్. నెట్వర్కింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కనెక్టింగ్ కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్ టు షేర్ రీసోర్సెస్. ఆర్ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ డివైజెస్. కలెక్షన్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ డివైజెస్ అంటే ఏంటంటే ఒక 10 కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి, డివైజెస్ ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ని యూజ్ చేసి. అలా కనెక్ట్ అయ్యి ఉన్న డివైజెస్ ఒకదానికొకటి కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకోండి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, మెసేజెస్ కానీ, ఈమెయిల్స్ కానీ, లేకపోతే ఏదో ఒక కమ్యూనికేషన్. జనరల్గా కమ్యూనికేషన్ జరగాలంటే ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట, ఇన్బౌండ్ ప్యాకెట్స్ అండ్ అవుట్బౌండ్ ప్యాకెట్స్. ఇలా కమ్యూనికేట్ అవుతూ ఉన్న డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ సెట్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ని మనం అవన్నీ కలిపి ఒక నెట్వర్క్లో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం నెట్వర్కింగ్ అని అన్నాం. ఇంపార్టెన్స్ వచ్చేసి ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్, రీసోర్స్ షేరింగ్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్. కమ్యూనికేషన్ ఒకదాని నుంచి ఒక సిస్టమ్కి కమ్యూనికేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రీసోర్స్ షేరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ షేరింగ్ అనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ఫైల్ సర్వర్ ఉందనుకోండి, ఒక 10 కంప్యూటర్స్ ఆ ఫైల్ సర్వర్ నుంచి ఏవైతే ఫైల్స్ ఉంటున్నాయో ఆ ఫైల్స్ అనేవి యాక్సెస్ చేసుకోగలుగుతాయి అనమాట. అలాగే ఇంటర్నెట్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాము, కమ్యూనికేట్ అవ్వగలుగుతాము వేరే యూజర్తో కానీ, వేరే అప్లికేషన్స్తో కానీ, వరల్డ్ వైడ్గా అనమాట. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ అనేవి మనకి నెట్వర్కింగ్ వల్ల ఉన్నాయన్నమాట.